డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమ్మిన సిద్ధాంతాలకు అందరం కట్టుబడి ఉన్నామని ఎలిమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించిన సమావేశంలోని అంశాలను ఆయన వివరించారు. దేశ రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి ఏర్పాటైందని అన్నారు. బాధ్యతతోనే ముందుకి నడవాలనేది మనకు సూచించడం జరిగింది. అలాగే మరి స్టీల్ ప్లాంట్ విషయాన్ని నార్మల్ గా మర్చిపోతాం మనం. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేదే అన్న రెండో రోజు మూడో రోజులోనే ఢిల్లీకి వెళ్ళి ఇది మా తెలుగు రాష్ట్రాల సెంటిమెంట్ అని చెప్పడం జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ అని చెప్పి అక్కడ అమిత్ షా గారితో మాట్లాడటం, ఆయన దీని మీద మేము దృష్టి పెడతామని చెప్పటం, సానుకూలంగా స్పందించడం, ఆ తర్వాత అది పూర్తిగా మరి ఇన్నాళ్ళు కూడా అవ్వలేదంటే, అది ప్రైవేటీకరణ అవ్వలేదంటే అది కేవలం జనసేన పార్టీ విజయం అనేది మళ్ళా మేము గుర్తు చేసుకున్నాం. ఇది ముమ్మాటికి జనసేన పార్టీ విజయం. మధ్యలో ఎంతో మంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, వస్తా ఉంటారు, అదంటారు ఇదంటారు. వాలంటరీ స్కీమ్ కి మరి ప్రైవేటీకరణకి ఏమి లింక్ ఉందో, వాలంటరీ స్కీమ్ అన్నట్లునే జరుగుతుంది. ఏమి లింక్ ఉందో ఏదేదో మాట్లాడుతుంటారు. వైసీపీ వాళ్ళు ఆ రోజు ప్రైవేటీకరణ ఆపకుండా, వాస్తవానికి చెప్పాలంటే ఆ భూములు ఏదైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చేస్తే భూములన్నీ కూడా మనం లేఅవుట్ వేసేస్తే కొంతమంది అక్కడున్న నాయకులకి కూడా ఆఫర్ చేయడం జరిగింది. అది కూడా బయటపడింది ఇవాళ రేపు మీ అందరికీ తెలుసు. అలాంటి ములాఖతులు మేమేమి ఎక్కడ మాట్లాడాలా, మేము ప్రాపర్ గా మాట్లాడాం. క్యాప్టివ్ మైండ్స్ ఇమ్మని అడిగాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, నాగాల మనోహర్ గారు క్యాప్టివ్ మైండ్స్ ఇమ్మన్నారు. అలాగే మరి పాత ఎస్ఆర్కి ఎలాగైతే పైప్ లైన్ ఉందో ఆ మైన్ నుంచి మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఒక పైప్ లైన్ కూడా ఇమ్మని అడగడం జరిగింది. ఈరోజు 14,000 కోట్లు సుమారు ఇవ్వడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవన్నీ కూడా మేము మళ్ళా గుర్తుంచుకున్నాం. అలాగే ఎలా పడితే ఎలాగా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు సుగాలి ప్రీతి ఇష్యూ కూడా వాస్తవానికి మా దగ్గర ఏ పవర్ లేకపోయినా కూడా ఒక ఆడపిల్ల కోసం కర్నూలు వెళ్ళి మోర్ దెన్ 2 lakhs 2 లక్షల పైచీలుక ప్రజలతో ఆమెకి సంఘీభావం తెలియజేశాం. ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ కానీ, ఆవిడికి సపోర్ట్ కానీ, భర్త భార్య ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీ పోరాటం ఫలితమే. అయితే కేసు విషయంలో మీ అందరికీ తెలుసు, కేసు విషయంలో సిబిఐ అని చెప్పి పంపించి అది ఎక్కడో పక్కన పడేసి సిబిఐకి చేరకుండా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది. మేము వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు కదిపి అప్పుడున్న డీజీపీ గారితో మాట్లాడి, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ముందుకు కదపడం జరిగింది. ఇప్పుడు కూడా మేము 100% మేము హోమ్ మినిస్టర్ గారితో మా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతాం ఈ విషయం మీద. డెఫినెట్ గా అమ్మాయికి న్యాయం జరిగినంత వరకు కూడా మేము వదిలే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఇదే కాదు, ఇలాంటి విషయాలు ఏది కూడా జరగకుండా స్ట్రిక్ట్ గా ఈ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉండడానికి ప్రతి అంశం మీద కూడా శాసన మండలిలో కానీ, శాసన సభలో కానీ, అలాగే పార్లమెంట్లో కానీ వీటి మీద నిర్విరామంగా పోరాటం చేయడమే ఈరోజు మేము మాట్లాడుకున్నాం, మేము చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా చేస్తాం. ఈ పార్టీ ఏదో చిన్నది
ఏదో అది అని మాట్లాడారు. వాస్తవానికి చెప్పాలంటే 2024లో అప్పుడున్న పరిస్థితులకి మాకున్న సాధ్యాసాధ్యాలకి, అంటే క్యాండిడేట్ లేరని కాదు, సాధ్యాసాధ్యాలకి అప్పుడున్న పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత నిలదొక్కుకే లేదనేదే ఒకటే భావన మా నాయకులది, మా పవన్ కళ్యాణ్ గారిది. నిలదొక్కుకోలేకపోయింది. అందుకే అన్కండిషనల్ గా 2014లో సపోర్ట్ చేయడం జరిగింది కూటమికి. వివిధ రకాలైన దీంట్లో మళ్ళా 2024లో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే రీతిలో ఈ రోజుకి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాగైనా నిలబెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ కూటమి ఆ రోజు ఒప్పుకోవటం, 21 సీట్లకు కూడా ఒప్పుకోవటం జరిగింది. ఈ రోజు మీరు చూశారు, బయట దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సొంత ఖర్చులతో వచ్చి ఈ కూటమికి మోడీ గారి పైన నమ్మకంతో